హాయ్ హలో వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వాటర్ టెస్టింగ్ కిట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆ టెస్టింగ్ కిట్లో ఏముంటాయి, అసలు అందులో ఉండేటువంటి పారామీటర్స్, అందులో ఉన్నటువంటి కెమికల్స్ తోటి మనం వాటర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు కిట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్నటువంటి కిట్టు ఇది. దీన్ని రెండు రకాలుగా పిలుస్తాము. ఒకటి వాటర్ టెస్టింగ్ కిట్ అని అంటాము, రెండోది హార్డ్నెస్ కిట్ అని కూడా చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఇందులో ఉన్నటువంటి కిట్ లోపల ఉన్నటువంటి ఏమున్నాయో మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఈ పైన టెస్టింగ్ కిట్ ఫర్ టోటల్ హార్డ్నెస్ అని ఇచ్చాడు కదా, అందులో దాని యొక్క ప్రాసెస్, అసలు ఈ కిట్ లోపల ఏమున్నాయి, దాన్ని ఏ విధంగా చెక్ చేయాలి, ఎలా చెక్ చేస్తే కనుక మనకు తెలుస్తుంది అనేది ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇందులో మనకి ఫస్ట్ అయితే కనుక ఒక జార్ అనేది ఒకటి ఇచ్చాడు. తర్వాత వచ్చేసి హార్డ్నెస్ ఏ, సెకండ్ వన్ వచ్చేసి హార్డ్నెస్ బి, థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి హార్డ్నెస్ D5, ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి హార్డ్నెస్ D25. ఇవి అయితే ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం ఒక వాటర్ బాటిల్, మనం తాగే వాటర్ యొక్క హార్డ్నెస్ ఎంత ఉన్నదో చెక్ చేద్దాం. ఇది మా దగ్గర తయారైనటువంటి డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ వాటర్. ఈ ఆర్ఓ వాటర్లో హార్డ్నెస్ ఎంత ఉందో తెలుసుకుందాం. ముందుగా మనకు ఒక జార్ ఇచ్చాడు. ఈ జార్లో 25 ml వాటర్ తీసుకోవాలి. ఇందులో మనం చూపించినట్టుగా హార్డ్నెస్ ఏ అనేది కొద్దిగా అంటే ఇందులో మనకి కలర్ కూడా చూపెడతాడు. ఏ విధంగా అంటే మనం ఇందులో కొద్దిగా క్వాంటిటీలో కొంచెం తీసుకుంటే ఈ కలర్ అనేది మనకి పింక్ కలర్లో రావాలి. పింక్ కలర్. అది ఒక పౌడరు. ఏ హార్డ్నెస్ అనేది ఒక పౌడరు. ఏతో పాటుగా బి అనే హార్డ్నెస్ కూడా ఇక్కడ చూపించినట్టుగా యాడెడ్ 10 drops. ఇది ఒక 10 drops వేయాలి ఇందులో. బి అనే కెమికల్ మనం 10 drops వేసిన తర్వాత మీరు చూడండి, ఈ జార్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో మనకి పింక్ కలర్లోకి షేడ్ అయ్యింది. ఇప్పుడు మనం ఇది డ్రింకింగ్ వాటర్ కాబట్టి ఇందులో మనం హార్డ్నెస్ 3 అనేటువంటి కెమికల్ తీసుకున్నాం. ముందుగా ఇందులో ఒక డ్రాప్ వేసి మనం చెక్ చేసుకోవాలి హార్డ్నెస్ ఎంత ఉన్నదని. డ్రాప్ 2. మీరు చూసినట్లయితే ఇందాక సింగిల్ డ్రాప్కి ఇప్పుడు వేసినటువంటి డబల్ డ్రాప్కి చేంజ్ అనేది కనపడింది. ఇది లైట్గా కలర్ చేంజ్ అవ్వడం మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ డ్రాప్ 3 వేసేటప్పటికి దీని కలర్ అనేది మొత్తం చేంజ్ అయ్యింది. ఇది ఇక్కడ చూపించినట్టుగా ఫస్ట్ మనం హార్డ్నెస్ ఏ, హార్డ్నెస్ బి యాడ్ చేసేటప్పటికి పింక్ కలర్ వచ్చిన తర్వాత హార్డ్నెస్ మనం D5 అంటే హార్డ్నెస్ D5 అనేటప్పటికి ఇది PPM వచ్చేసేటప్పటికి 5, కౌంటింగ్ 5 మాట. ఇది ఇప్పుడు మనం 3 drops వేసాం. 3 drops అంటే 5 × 3 15 ppm. ఈ కలర్ మనం ఇప్పుడు చూసేటప్పటికి ఈ కలర్ ఎగ్జాక్ట్గా బ్లూ కలర్లోకి చేంజ్ అయ్యింది. అంటే ఎగ్జాక్ట్గా ఇది బ్లూ కలర్లోకి చేంజ్ అయింది. మీరు ఇక్కడ కిట్లో చూసినట్లయితే బ్లూ కలర్ చేంజ్ అయింది. అంటే మనం 3 drops వేసేటప్పటికి ఈ వాటర్ అనేది హార్డ్నెస్ 15 ppm. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and like and share the videos. We giving the more information.